లాస్ట్ వారము రామాయణంలో రాముల వారి శక్తిని తెలుసుకోవాలని సుగ్రీవుడు రాముడికి పరీక్ష పెట్టాడు. దుందువి శరీరాన్ని అస్థిపంజరాన్ని కాలి బొట్టలు వెళ్తే ఇలా తంతే 10 యోజనాల దూరంలో పోయి పడింది. అది చూసాక కూడా సుగ్రీవుడికి ఇంకో డౌట్ ఉంది, ఇదేదో మ్యాజిక్ చేసినట్టుగా ఉంది, ఇంకోటి చేయండి ప్రదర్శన, శక్తి ప్రదర్శన చేయండి అని చెప్పారు. మాట్లాడగండి. అప్పుడు రాముల వారు 7 మద్ది చెట్లను బాణం వేసి కొడితే పడిపోయింది, సట క్యారెట్ పోసినట్టు. అప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆహా ఇక్కడ వాలి సుగ్రీవుడు వల్ల కూడా ఒక తప్పు అయింది. ఎంత అన్న తప్పు చేసినా సుగ్రీవుడు ఒక మిస్టేక్ చేశాడని చెప్పుకోవాలి. ఇక్కడ వాలి వదకు ఇక ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముని తొందర పెట్టాడు. రాముల వాణి ఈయన తొందర పెడతాడు, తొందరగా వెళ్ళిపోదాం, వాలిని చంపేద్దాం. వాలి ఎవరు? సుగ్రీవుడి ఏమాత్రం ఇంత కూడా బాగలేదు. ఎంత అన్న తప్పు చేసినా రాముడు షాక్ అయి ఉంటాడేమో, ఇదేంటి అన్నదమ్ములు ఇట్లున్నారు, అన్నం చంపడానికి కోసం తమ్ముడు తొందర పెడుతున్నాడు, రామ పద తొందర ఇప్పుడే బాగా వేసుకుంటే. ఎంత తప్పైనా కూడా కొంచెం జాలి దయ ఉండాలి కదా, ప్రాణమే తీసేస్తున్నారు అక్కడ. అయ్యో రాముడు బాగా వేసి కొడితే మా అన్నయ్య ఉండడు, ఇక తోబుట్టులో ఎంత తప్పు చేసినా కూడా రామ చంపకుండా ఎవరిని శిక్షించి మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా అని అడగలే. రామ పద ఇప్పుడే వెళ్తాం, చంపేద్దాం. అలా ఉండద్దని చెప్పి రామాయణం. అందుకే వాలి సుగ్రీవుడి లాగా అన్నదమ్ములు ఉండకూడదు అని చెప్తుంది. రామాయణం ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా ఉండకూడదో చెప్తుంది. మన హనుమాన్ చాలీసా గుడిలో గ్రాండ్ సక్సెస్, దాని ఫీడ్బ్యాక్ ఎంత బాగా వస్తుంది. ఎవరెవరు రాలేదు, ఎవరు రాని వాళ్ళు ఎవరు? అయ్యో బ్యాడ్ లక్, పాపం బ్యాడ్ లక్. ఎందుకంటే రోజు చెప్తున్నారు, ఎవరో భక్తులు వచ్చేసేసి చాలా బాగా చేశారండి, చాలా బాగా జరిగిందండి, మీరే చేయించారా, మీ పిల్ల నిజంగా చెప్పాలి మీ అందరు విఐపీస్ అయిపోయారు ఆల్రెడీ. అది అట్లే మెయింటైన్ చేసుకోండి. చదువు అంతకంటే అటైనా ఏమన్నా మావాడు చదువుతున్నాడు అండి అంటున్నారు. మావాడు మీలాగా పిల్లల్లాగా స్తోత్రాలు అవి చేయట్లేదు, మావాడు చదువు చదువుతున్నాడు. నిజంగా చెప్తారు 10/10 వచ్చినాడు కానీ మీరే గ్రేట్. మీరు 9/10 8/10 వచ్చినాడు. నేను 10/10 వాడుకొని చదివచ్చు, మీకు చదువుతో పాటు చదవచ్చు. అందరు విఐపీ స్టూడెంట్స్ అయిపోతున్నారు. అంత ఫీడ్బ్యాక్ రోజు నిజంగా ఇవాళ కూడా చెప్పారు. 2-3 వచ్చి అందులో మన ప్రతికి ఏం చేశాడో తీసుకొచ్చి మైక్ నా ముందే పెట్టాడు. ఆ దెబ్బకి అంత అనౌన్స్మెంట్ అయిపోయింది, సౌండ్ ఎక్కడెక్కడెక్కడో వెళ్ళిపోయింది, అంత ఫీడ్బ్యాక్. మళ్ళీ ఇంకా కూడా ప్రతికి ఏమన్నా ఎవ్రీ మంత్ కూడా పెట్టుకుందామని చెప్పాడు. ఎవ్రీ మంత్ హనుమాన్ చాలీసా ఒక్కసారి ఆ గుడిలో పెట్టుకుందాం. ఈసారి పొద్దున ఇబ్బంది కూడా ఈవినింగ్ పెడదాం. నాకు ఒక్క ఇబ్బంది అనిపించింది అండి, పాపం పిల్లలు నిజంగా మీ అందరికి ఒక క్లాప్స్. మీరు కొట్టారు, నేను కొట్టాను, మీరు కొట్టాలి, నేను కొట్టాను. గురువు గారి తరఫు నుంచి శిష్యులకి బ్లెస్సింగ్ క్లాప్. రీజన్ ఎందుకు చెప్తారు, రీజన్ చెప్తారు. సాటర్డే రోజు వచ్చిన వాళ్ళు ఎవరు? వెరీ గుడ్, హ్యాండ్స్ డౌన్. సండే రోజు వచ్చిన వాళ్ళు ఎవరు? హ్యాండ్స్ డౌన్. 2 రోజులు వచ్చి చేసిన వాళ్ళకి క్లాప్స్. 2 రోజులు వచ్చి చేసిన వాళ్ళకి క్లాప్స్. రీజన్ చెప్తా. రాత్రి ఒక్క నిమిషం మాట్లాడకండి. అది ఎంత గొప్ప పని చేసామంటే చిన్న పనులు అదే అంటారు. రామాయణంలో హనుమంతుల వారు చేసిన పని కంటే ఇదే గొప్ప పని. ఏది? లంకకి వెళ్ళి వచ్చారు చూసారా, ఆంజనేయ స్వామి అంటాడు ఈ మాట, లంకకి నేను వెళ్ళి రావడం నా శక్తి ఉంది కాబట్టి ఏం చేసి వచ్చాను. మీ పిల్లలు ఏం చేశారంటే రాత్రి ప్రోగ్రాము 7:30కి స్టార్ట్ అవ్వాల్సింది 8:20కి స్టార్ట్ అయినా 11 o'clockకి మన దగ్గర 10:30కి బయలుదేరాం. అక్కడి నుంచి రాత్రి బయలుదేరి ఇళ్ళకి వెళ్ళేసరికి మా పార్థివ దైవలో నేను ఇంటికి 12కి వచ్చా. వాడు ఇంటర్ చూపిస్తా అని చెప్పి జైపూరి కాలనీ ఇంతకు తల్లి తిప్పేశాడు. ఆఖరి తీసుకెళ్ళి ఆ జీపీఎస్ ఒక్కొక్కసారి గల్లీ చూపిస్తుంది సార్ అంటే సార్ ఈ గల్లీ వచ్చి కూడా సైకిల్ కూడా పోతాను సార్, కార్ ఎట్లా పోతుంది. వాడి దేవల్ల థ్యాంక్స్ రా. 11:30 నేను ఇంటికి వచ్చాను, 12 అయింది అందరి నుంచి వచ్చాను. అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నేను ఇక్కడ ప్రెస్ చేయాల్సిన నోట్ ఏంటంటే రాత్రి 11 times రాక్షసులాగా అరిచి చేసి గోవిందా ఇది అరిచి రాక్షసులు కూడా వేస్తున్నాను అంత అరిచి నెక్స్ట్ డే మార్నింగ్ ఎనర్జీ కూడా కట్టుకొని గుడిలో ఓపెన్ ప్రాంగణం క్లోజ్ దాని సౌండ్ వినబడుతుంది. గుడిలో మనం ఎంత అరిచినా కూడా సౌండ్ వినబడకపోవడం ఏంటంటే సౌండ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, అవునా కాదు? అందుకని మనం ఎంత అరిచినా కూడా ఆ ఓపెన్ సిస్టంలో మనకు అంత అవుట్పుట్ సౌండ్గా రాదు. బట్ 11 times రాత్రి చేసి భజన చేసి మళ్ళీ అక్కడ చేసావే అందుకు క్లాస్. ఇది పెద్దవాళ్ళు కూడా చేయలేరు.
దీనికోసం మీ గురుగారి సైడ్ నుంచి మీకు ఎలా ఇష్టం కావాలో అలాంటి ఒక ముద్ర అనుకుంటారో ముద్దు అనుకుంటారో బ్లెస్సింగ్ అనుకుంటారో ఏదో ఒకటి మీ గురుగారి నుంచి ఆశీర్వచనం మీ అందరికి. ఎందుకంటే 11+11 22, నాట్ ఈవెన్ స్పాన్ ఆఫ్ 12 hours, గ్యాప్ కూడా లేదు. 12 hours లోపల 22 టైం చేసాం. అందరిలా కూర్చొని అలా చేయలేదు, గొంతులు వేసుకొని పడిపోయాం అందరం. అది కూడా లేకపోవడానికి బ్యాక్స్ వస్తారు. చాలా సంతోషం, చాలా మంచి ఫీడ్బ్యాక్. నాకు ఒకటి అనిపిస్తుంది, మనం అందరం నిజంగా చాలా బాగా చేస్తున్నాం. గురుగారి బ్లెస్సింగ్స్ కూడా నాకు మూమెంట్ తెలుస్తుంది అది ఏ విధంగా ఇస్తున్నారు. 3 ఇన్విటేషన్స్ వచ్చాయి ఓన్లీ బికాస్ ఆఫ్ టెంపుల్ ఉన్నది. 3 ఇన్విటేషన్స్ రెడీగా ఉన్నాయి. మీ పిల్లల్ని తీసుకురండి, చేయించండి, ఏదైనా మేము చూసుకుంటామండి అంటున్నాను. క్రెడిట్ గోస్ టు మై డియరెస్ట్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ Samiti who have participated and made it a great success. శ్రీరామ రక్ష అందరికీ. వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తాను, నేను చదువుకోవాలండి, నేను రాలేను అన్న మూర్ఖత్వం అలా. నేను చదువుకోవాలి అన్నం తిన్న అంటారా, నేను చదువుకోవాలి నిద్రపోను అంటావా? అంతకంటే గొప్పదైనా నేను ఎలా వదులుకుంటున్నాం మనం అదే తెలవాలి. ఇంత కనకదార స్తోత్రం అదే చెప్తున్నారు, అన్నం కంటే గొప్పది రామనామము హనుమాన్ చాలీసా, ఇంకేమైనా కావచ్చు దేవుడి. నిద్ర కంటే గొప్పదని మనకు కూడా తెలుసు. నిద్ర కోసం చదువు కోసం నిద్ర వదులుకోండి, చదువు కోసం తిండి వదులుకోండి, చదువు కోసం ఫ్రెండ్స్ వదులుకుంటే, చదువు కోసం మొబైల్ వదలండి, ఏది వదలనప్పుడు ఈ ఒక్క రీజన్ చెప్పేందుకు. కానీ గ్రేటెస్ట్ థింగ్, మీ పేరెంట్స్ మీరు ఒప్పించారే. నా సైడ్ నుంచి ఆన్ కెమెరా కాకుండా ఆన్ కెమెరా రాకుండా చేసుకోవాలి. ఆన్ కెమెరా బాయ్స్కి కూడా ఆన్ కెమెరా రాకుండా బ్రదర్స్, సరేనా? జనాలు చచ్చిపోతారు, ఎవరికో చూపించారు లేకపోతే. ఇప్పుడు ఎవరు చూడలేదు, ఫస్ట్ టైం చూపించారు, అది మా డియరెస్ట్ స్టూడెంట్స్ అందరు. సరే రైట్. వాలి వదకు ఏమాత్రం ఆలస్యం చేయొచ్చని సుగ్రీవుడు తొందర పెట్టాడు, అది తప్పు. అన్న విషయంలో అందరు కిష్కిందకు వెళ్ళారు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. వెళ్ళాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు అన్నాడు, వాలి ఇలా బయటికి కొట్టుకుందాం అంటున్నాడు. పిరికైన వాలి, పిరికివాడైన వాలి, పిరికివాడైన సుగ్రీవుడు వాలిని ఇలా పిలుస్తాడా అంటే డౌట్ రావాలిగా. ఎప్పుడే భార్య చెప్పింది, ఏవండి సుగ్రీవుడు చాలా పిరికివాడు, మిమ్మల్ని ఎదురొచ్చి రమ్మంటున్నాడు యుద్ధానికి, దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, వెనకాల ఎవరో ధైర్యం చూసుకున్నాడు. మనం కూడా అంతే కదా, రాత్రి తలుపు తీసేసి చీకటి పొమ్మంటే అమ్మ నువ్వు తోడు రావే అంట. నాన్న దాని పోతుంటారు ఇట్లా ముందు చీకట్లో, వెనక తీసి లేరనుకో మళ్ళీ తోగబడితో మరి ఇంట్లో. సేమ్ సుగ్రీవుడు అలానే వెనక రామలక్ష్మణుల అండ చూసుకొని వాలి మీద యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. రా కొడుకుందాం అంటున్నాడు. మహాబలశాలి అయిన వాలి క్షణాల్లో అక్కడ వాలాడు, క్షణాల్లో వచ్చేసాడు. వాలి రెడీ కదా, యుద్ధంలో వచ్చేస్తాడు. అలా ఇద్దరి యుద్ధం అక్కడ భయానక వాతావరణం సృష్టించింది. గొప్పనైనా యుద్ధం జరుగుతుంది, ఇద్దరి మధ్య అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. బాధ అనిపిస్తుంది. రామాయణం అలా కొట్టుకోవద్దని చెప్తున్నానా, అన్నదమ్ములే కదా, అక్క చెల్లెలు కూడా కొట్టుకోవద్దు. వాలి సుగ్రీవులు ఒకే పొలుగుతూ ఉన్నారు, ఇద్దరు ట్విన్స్ లా ఉంటారు. కొట్టుకుంటే ఇప్పుడు రాముడు బాణ వేసి కొట్టాలని ఎవరు కొట్టాలి, పొరపాటు సుగ్రీవుని కొట్టాడు అనుకో మిత్ర ద్రోహం అయిపోతుంది. రాముడు అప్పుడు బ్రతకడు. మీరు గుర్తుపెట్టుకోండి, సుగ్రీవుడు చదివితే రాముడు ఏం తెచ్చుకోవాలంటే వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ఆ ధర్మం వాళ్ళ వల్ల నిలబడలేదు అనుకోండి, వాళ్ళు ప్రాణాలు వదిలేస్తారు. అప్పటి వాళ్ళు అంత గొప్పవాడు. ఇవాళ రేపు కూడా షర్ట్ మార్చిన ఈజీగా మార్చేస్తున్నాం మాట, షర్ట్ మార్చిన ఈజీగా మాట మార్చేస్తున్నాం. రాముడు బాణ వదిలితే వాలికి తగిలితే పర్వాలేదు, కానీ సుగ్రీవుడు తగిలితే మిత్రుడిని తన చేతులారా చంపేసినందుకు రాముడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు. అంత గొప్ప వాళ్ళు ఆదర్శవంతులు అప్పట్లో, అంటే స్నేహానికి అందించారు. ఇవాళ రేపు ఉన్నారా ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్స్ అందరితో ఇంతమంది చేసుకోవాలి, బేవర్స్గా టైం వేసుకుంటే. అట్లా అని నా కోసం నువ్వు చావరాని అడక్కండి, అర్థమైందా? అలా అడక్కండి. అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయి, ఇద్దరు ట్విన్స్ లా ఉన్నారు కదా, గుర్తుపట్టడం కష్టమైంది. వాలి మిత్రుడు మనకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. ఇక వాలి తెలుసుగా, ఆయన వెళ్ళలో సువర్ణ మాల ఉంది, అర్థమైందా? దానివల్ల ఏముంది, సుగ్రీవుడి శక్తి వాలికి వచ్చింది, బాగా కుమ్మేశాడు. ఎవరిని? సుగ్రీవుడిని. తట్టుకోలేకపోతున్నాడు. ఈ దెబ్బలేదు, రాముడిని బాణ వేస్తాడని చూస్తున్నాడు అటు ఇటు. రాముడి బాణం వేయడు, రాముడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, ఈయన కొట్టేదా ఆయన కొట్టేదా చూస్తే ఇద్దరు ఒకటిలా ఉన్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు, వాలి శక్తి గొప్పది కదా, మరి సుగ్రీవుడి కాబట్టి ఎవడైతే కొడుతున్నాడో వాడిని కొట్టచ్చు కదా, బాణం వేసిన డౌట్ రావచ్చు. మనకు అట్లాంటి డౌట్లు వస్తాయి. సుగ్రీవుడు ఆల్రెడీ ఏ ధైర్యం చూసుకొని వాళ్ళ మీద పోయాడు, ఆ ధైర్యంలో కొట్టచ్చుగా. అదే శక్తి మనం ఒక్కొక్కసారి పిరికోవడం, మన వెనకాలలో అండగా మీ గురువు గారిని మీ అమ్మనో నాన్న చూసుకొని ఎట్లా మీరు మీదకి వెళ్ళిపోతారు కొడాలి, మీ అన్నయ్యని చూసుకొని
ఆ సాయి పోయినట్టు అట్లా వెళ్తామలేదు, అలా కొట్టే ఛాన్స్ ఉంది. అందుకే రాముడు రిస్క్ తీసుకోడు. రాముడు చాలా క్లియర్ ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. 4 సార్లు ఆలోచన చేస్తాడు. అయితే శ్రీరాముడి కొరకు చూశాడు. ఇప్పుడు రాముడి కోసం చూస్తున్నాడు సుగ్రీవుడు. అటు ఇటు కనిపించలేదు రాముల వారు. చెట్టు చాటలు ఉన్నాడు. గుండె గుబేలుమన్నది. అదేంటి రాముడేంటి బాగా వేసి కొడతా అన్నాడు. చూస్తూనే వెనకలేదు. మన ఇంట్లో పరిగెత్తి వచ్చినట్టు అమ్మ నాన్న అన్నాడు. ఈయన ఎంబడి అన్నిటి చూసుకున్నాడు. వామ ఇంకోసేపు ఉంటే మా అన్నయ్య చంపేస్తాడని చెప్పి పరిగెత్తాడు అక్కడి నుంచి. ఋష్యముఖ పర్వతానికి మళ్ళీ పరుగులు ఇచ్చాడు. వెనక పడ్డాడు, వాలి కొడుతున్నాడు, పరిగెత్తాడు. ఋష్యముఖ పర్వతం దగ్గర ఆగా వదిలేశాడు. నేను పెడితే ఈయన వస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు సుగ్రీవుడితో బతికా ఉప్పో అని మళ్ళీ ప్రతించాడు. నీ అదృష్టం బాగుంది, ఋష్యముఖ పర్వతం బతికా ఉప్పో అని చెప్పేసి రిటర్న్ తిరిగి వెళ్ళారని శుభం పలుకుదాం. సర్వం శివ సమస్త శాంతి శాంతి.